ఇది ఎటువైంది? మాలది ఎటువైంది? ఇది బాత్రూమ్ లో ఇట్లా ఉందండి. అగో డోర్ పెట్టావండి, పని చెప్తుందండి. మాలది ఎటువైంది? ఏం కదా ఇంటెనక కూడా వెళ్ళినట్టే ఉంది. అగో ఇంత మనశ్శాంతి లేకుండా అవుతుంది కదా. అసలు ఎటు పోతుంది? ఏం కథ? తలకాయ అంత ఖరాబ్ చేస్తుంది. చెప్తేనేమో అర్థం అవుతలేదు దీనికి. మాలది అగో పోరే చెప్తుంది. ఏం చెప్తున్నావు ఇక్కడ? ఏం లేదు. ఇంకా పొయ్యి మీద పప్పు వేసినావు అటేవి కదా. అంటే అమ్మ చూస్తుంది కదా అని వదిన కనిపించిందా? ఇల్లంతా తిరుగుతున్నా, ఏడ కనిపించలేదు. నీ పిల్లలకి నేను ఏమైనా కావాలారా? ఎటువైందేమో చూసుకోపో. అయినా అది నువ్వు రాసుకపోతే తిరుగుతారు కానీ గదా ఎటువైందో నీకు తెలవా? అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. నీ పిల్లం ఇప్పుడు 90 బాపతి. మరి పొద్దున లేస్తే పడుకునే వెళ్ళాక మామాయ పెగ్గులా అంటుంది. నీకోటి తెలుసా? 3 బీర్లు తీసుకొని పోయింది. 3 బీర్లా? మరి ఎటువైందో కావాలా ఏంది? అయినా నీకు సిగ్గుజరం లేదురా? పైసలు ఇస్తున్నావు అడిగినప్పుడల్లా తాగనికి. నేనెందుకు ఇచ్చింది? నేను చాయ్ తాగమంటే నా దగ్గర రూపాయి దిక్కులేదంటే నేను అట దానికి ఇచ్చిందట. మరి నీ దగ్గర రూపాయి దిక్కులేంది, దానికి పైసలు ఎక్కడ వస్తున్నాయిరా తాగనికి? ఏం పాడో పోయి అడుగుతా. అటువైందా? ఎటువైందో దేవులడుకోపో. నీ అవ్వ అది నువ్వు భలే మోపోయిర్రే, మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అవునవును, ఓలకు లేదు మనశ్శాంతి ఇంట్లో. ముందుగా పోయి పప్పు చూడిపో. చూస్తా దా, టైంకి వచ్చింది తిందు. ఇక బాగా తినుకుంటా బర్రెలు బలుస్తున్నాడు బాడుకోగాడు. పిల్లలకైతే ఒక్క మాట చెప్పాడు, తాగుని చేయని అన్నట్టుగానే ఉంటది. అనవసరంగా నేను వీళ్ళ ఇంట్లో పుట్టినా, నేను ఇంకోళ్ళ ఇంట్లో పుట్టినా అయిపో. నాకు పెళ్ళని ఎత్తలేరు, అట్లనే పోతానంటే నా గోస ఇంకొకరు రానే రావద్దు. 250 సిమెంట్ బస్తాలు అయితే పంపించారు. మొన్న వచ్చింది ఇసుక మొత్తం దొడ్డుకుందిరా. ఈసారి కొంచెం సందం చూసి పంపి. 5-6 రోజులు పడితే 6 కావాలి ఖచ్చితంగా. సరే సరే, ఇటుకైనా నేను చెప్తా. 5-6 రోజులు కావాలి. ఇటుకైనా కూడా నేను చెప్పినా మంచిగా వస్తుంది ఇటుకే. ఓకే, నేను మళ్ళీ మాట్లాడతావు. మా కొడుకు వచ్చిండు. మా దోస్తు వాళ్ళు అందరు హైదరాబాద్ పోతారు, నేను హైదరాబాద్ పోవాలి. అరే ఇల్లు పని మొదలు పెట్టుకుంటుంది, నీళ్లు కొట్టు ఉంటది, సిమెంట్ వస్తుంది, ఉసుక వస్తుంది అన్న, అవన్నీ వలుసుకుంటారా? గట్ల కాదు బాబు, వాళ్ళందరూ పోయి నేను పోకుంటే ఎట్లుంటాయి చెప్పు? నువ్వు చిన్నప్పుడు పోలే మీ దోస్తులతోనే? అట్లా కాదురా, అక్కడికి ఎప్పుడు పోనొచ్చే తెలియదు. ఎప్పుడు పోనొస్తే అప్పుడు పోవాలి. నేను మెయిన్ అనుకో, ఇక్కడ పనులు ఆగిపోతాయి. ఉసుక చూసుకోవాలనే, సిమెంట్ చూసుకోవాలనే, అన్ని పనులు నేను చేయాలనే. అందుకే నువ్వు ఉన్నవానే ఇల్లు మొదలు పెడితే. అయినా నేను ఇల్లు కట్టేది ఎవరి కోసం రా? నీకోసం కాదా? నా కోసం. ఇంకా నా కోసమే, కానీ వాళ్ళందరూ పోయి నేను పోకపోతే ఫీల్ అవుతారు బాబు. నేను పోవాలి ఖచ్చితంగా. ఇప్పటికే ఫోన్లు చేస్తారు రమ్మని, నువ్వు అద్దంటావు. మా దోస్తు గారు ఏమనుకుంటారు చెప్పండి నానే, మీ బాగా పడితే ఆగుతావారా నువ్వు అని అంటారు. నా ఇజ్జత్ మొత్తం పోతుంది. ఈ పని ఎప్పటికి ఉండేదే కాదు. నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు దిమ్మ కొద్ది నేను పోతానా, నువ్వు మళ్ళీ నాయన పెడతావు. నా దిమ్మ చూసుకుని ఇల్లు కడుతున్నావు అంటే ఆ ఇల్లు కట్టేది ఎవరి కోసం? నీకోసం కాదా? అయినా దోస్తు గారు అందరూ ఫోన్ చేసి రమ్మంటారు. ఇదంతా ఏంటి నాకు అర్థం కాదు. కట్టేది ఇల్లు ఇప్పుడు రేపు నీకు అర్థమవుతుంది. ఈ పాత కొంపలు ఉంటుంది పిల్లలు వచ్చి వాళ్ళకంటే కోటీశ్వర్లు వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించారు. వాళ్ళు పెద్ద పెద్ద బంగాళాలు వాళ్ళు తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు. మనము ఇప్పటి చిన్నప్పటి నుంచి కష్టపడి ఇట్లా బతుకుతున్నాం. ఇలా ఈ పొజిషన్లో ఉన్నాం, ఇల్లు కట్టే పొజిషన్లో. ఇది అర్థం చేసుకోకుండా వాడు రమ్మడం వీడు రమ్మడం పోతాంటావు. ఇదేం పద్ధతి ఇది? ఇక నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ నువ్వు ఓని అని ఫిక్స్ అయినావు అంతే కదా. నీతో నవరే కంటే ఆ పని చేసుకుంది నా పో. ఈ పోరెటు వేయిందో గింత పొద్దయింది ఆడుకునే వాళ్ళే. అది ఇంటలేదు, ఇది ఇంటలేదు. ఇప్పుడు నాకు వచ్చింది గోస. నాకేమో శాత కాకపాయే. ఏం చేయాలి ఎట్లా? నాకేడ కనబడ్డదిరా? లేచిన నుంచే కనబడలే. అగో ఏంటి
చివరి దాకా ఆడాడ చూసుకుంటూ వచ్చిన చెల్లెని అడిగినా దానికి తెలియదు అంటుంది. ఏమో మరి నా డబ్బల పైసలు కూడా లేవు. డబ్బల పైసలు లేవు. ముంబదేశి వైన్ సిటీలో పోయింది ఏంది? అగో మరి చేసే వారం అదే నేర్పించుకున్నాం కదరా నీ మోకంలో మనవాడా. తాగు తాగు పెళ్ళావా అని నేర్పించుకుంటివి. మెచ్చుకొని మెడల మీద వేసుకొని ఇంత ఇంత నేర్పిస్తే ఇంత వరకు ఇంత ఖర్చు నాదిరా. నల్ల మోకపోడా పెళ్ళాన్ని బుద్ధి తెచ్చుకునేది గిదేనారా, మంచి మార్గం నేర్పించుకునేది గిదేనారా. మందిలో కూడబెడుతుంది మన విలువ అంతా పోయింది. ఏడుందో వాడు కచ్చుకపో. ఇంకా అబ్బా నచ్చినావు నీ ముఖం పెట్టుకొని ఒక్క కొడుకు పోయి మచ్చు కొడువేలా తీసుకొస్తున్నావు. అది అదే పొద్దుగా నీ లొల్లేందే. నా పిల్లం కనిపించాక ఆడిడో తిరిగిన దాన్ని అడుగుతున్నావు, దాన్ని తెలియదు అంటది. అవో కదా నిన్నచ్చి అడిగితే నువ్వేమో ఈ రామాయణం ఎత్తుకున్నావు. మీతో నొరితే నా తలకాయ ఖరాబ్ అవుతుంది. అవునా, నేను చేయంగా తలకాయ ఖరాబ్ అవుతున్నా. అది బిడ్డ అది తాగు నేర్పించినావు, దానికి అట్లా ఏం తప్పలేదు. మీ డబ్బుల పైసలు పోతే మరి నేనేమని చెప్పుకోవాలరా. మొత్తానికి ఎందుకు ఇస్తున్నారా పైసలు? నా దగ్గర ఎక్కడి మీరే దాన్ని కనిపించేటట్టు పెడుతురు. అగో నీ అవి అట్నే అడిగాటే దవడలు ఎరుగుతాయి. నేను ఇల్లు కాదా అడివా? నువ్వు చిన్నప్పటి నుంచి ఏడ పెడుతున్నానో నేను గానే పెడుతున్నా కదరా. అది ఇల్లు కాదా, సంసారం కాదా? అది మొన్న నుంచి మంచిగుండే, నువ్వే బుద్ధి తక్కువ ఉంది. నిజమేనే, నాదే బుద్ధి తక్కువ. దాన్ని అంటే దానికి బాధ, నిన్నంటే నీకు బాధ. అనవసరంగా నా నెత్తంతా కొట్టుకున్నట్టు అవుతుంది. నీతో ఒర్రే కన్నా గడంగల పోయి ఏదైనా మంచిగా నేను కూడా బీర్ వేసుకుని చల్లగా అన్నది అయ్యింది. అవునా నా బంగారమే. చెరోడు తాగుండ్రి, చెరోడు తాగి చెరో జాగల వండుర్రి. రోడ్డు కొన్న ఆడికి ఈడికి వండి బొర్రుండ్రిరా. చూసిన మన కులపోళ్ళు, మన పాలోళ్ళు, ఊళ్ళోళ్ళు, చుట్టాలోళ్ళు, పక్కలోళ్ళు అందరు మెచ్చుకుంటారు. కింద ఉంచేటోళ్ళు మీద ఉంచుతారు. అప్పుడు తెలివికి వచ్చి ఇట్లా దూడ్చుకొని రాపు. మరి ఏం చేద్దాం, తుడుచుకొని అత్త. రా, ఎవడు చేసుకున్న పొక్కల వాడే పడతాడు. నీ కోపంలా మనవాడ ఏం కోపం రా, ఏకిపీకని కోపం. కూట్ల రవుతుంది అనోడు ఏట్ల రవుతుంది ఎత్తాడు. పోపో. మీతో నోర్రే కన్నా సప్పగా పోతనే. అంతా అయిపోయింది. నా పిల్లమేనా ఏంటి పోయి పని అంతా వేయాలి. నా పిల్లం ఎక్కడ ఉంది? ఇల్లు మళ్ళీ మళ్ళీ ఏ మళ్ళీ ఎవరు మళ్ళు మిల్లు అంటాను. ఈ మొగన్నే నాకు మొగడా, నాకు అసలు పెళ్ళే కాలేరా కర్రకపోడా. అమ్మా చూసి 3 బీర్లు అయినావే. నేనా గాలి కళ్ళు కనబడతలేదా నీకు? 3 బిల్లు కాదా, 2.5 ఆయన ఆడ ఆఫ్ మిగిలింది. చూస్తే మానం పోతుంది. ఇన్ని రోజులు నేను కాపాడుకుని ఇజ్జత్ అంటే తీస్తున్నట్టున్నావు ఆయన. ఈ రాజుగారి పిల్లలు తాగిపోతుంది అంటే ఇజ్జత్ పోతుంది. లేవరా? అరే ఎవరికి పెళ్ళం, ఎవర్రా నమ్మోడు? ఈ మొగన్నే. ఇంకొకసారి మోహన్ అనుకో రాయి బట్టి నీ తలకాయ కొడతా. మళ్ళీ ఇక పోదా చూస్తే ఇజ్జత్ పోతుంది. ఏవరా నీకు మళ్ళు కానీ మిగిలిపోయిన బాటిల్ ఉన్నది నా బీసీ నాకు ఇచ్చి చెప్తే అర్థమైతే లేదా? చూస్తే ఇజ్జత్ పోతుంది. ఏంద్రా ఇజ్జత కూడా ఏమో పొద్దు కదా నాకన్నా మా పైన వేంద్రా కోతి ముఖం కాదు. మళ్ళీ లేద్దామంటే కాళ్ళు మళ్ళీ నా బుజ్జి కాదా, ఇక్కడ ఫ్రిడ్జ్ లా 4 బీర్లు పెట్టింది. అలా తాగు చూద్దా. మంచిది కాదు మళ్ళీ. ఎంత పని చేసినవి గిట్లా అంతే రావు. దీని తాగుడు పాడుగాను.
ఎటు కాకుండా చేసేటట్టుంది కదరా నన్ను. ఒకసారి నా దగ్గర కూడా రాడు. మళ్ళీ ఏమో రెండో కూడా అయినా ఇంతగా ఎక్కలేదు. అమ్మా అమ్మ గిడి మా అన్నగాడే కదా గిట్ల వస్తుండేంది. అరే అన్న ఏంద్రా ఏమో గట్ల వస్తున్నావు, జారిపడ్డావా రా ఏందన్నా? రాంగా కొంచెం కాలు బెనికింది. అయ్యా అయితే కానీ ఇక వేడి నీళ్ళు పెట్టిపోయి వేడి నీళ్ళు ఎందుకు రా, పొద్దుగాలనే స్నానం చేసింది. నేను ఇయ్యాల నుంచి మార్చుకున్నానే, రోజుకు 3 పూటలు చేస్తా. చల్లీలతో చేసుకోపో, వేడి నీళ్ళు పెట్టా నేనేం పెట్టా. కంట్రోల్ నా బుజ్జి కాదు, కొద్దిగా పెట్టిపోయే జరా పైసలు అయితే పెట్టాలి, పోయి దండం పెడతా. తర్వాత పెడతా. అమ్మా దీంతో వశం అయితే లేదురా, కొద్దిగా పెట్టిపోయే దండం పెడతా. అడిగినా కదా పైసలు, అవుగాని అబ్బా అబ్బా అయ్యానంటున్నా ఏమైందిరా? ఏం కాలేదే. అరే ఏదో తేడాగా నడుచుకుంటూ వచ్చినవురా, ఏమైంది చెప్పురా, ఏమన్నా దెబ్బ తాకిందా చెప్పురా. దండమే, నీళ్లు పెట్టిపోయి అంటే ఎంక్వైరీ ఏంటి? అరే నీళ్ళు ఏం లేవు, చల్లీలతో చేసుకోపో గాని ఏమైంది చెప్పు ఫస్ట్. నీకో దండమే, ఈ ప్రశ్నలేంది? నా తోడెట్లా పుట్టినవే నువ్వు? వీడు తేడాగా నడుచుకుంటూ పోతుండేంది, ఏదో జరిగింది, అదేందో కనిపెడతా. కానీ మా వదిన దగ్గరకు పోయింది కదా మా అన్న, ఆమె ఇట్లా అన్నిందా ఏంది? అదే అయి ఉంటది, చెప్తా విని సంగతి. ఏమైందిరా? ఏమో నేవుకుంటా ఏం కాలేదే. అగో ఏమైందిరా చెప్పు, ఏమైందిరా? కూసో. అవగాని అది ఏడుందిరా? అది రోజు వండే చెట్టు కింద అన్న తీయే. మూలుగుతారా మరి తోలుకరాదా? అమ్మా అది అచ్చదట్లే తీయే, బాగా తాగి వన్నది. అగో తాగితే తోలుకరావద్దారా? మెల్లగా తీయే దిగినాక నువ్వు. అగో అయ్యో ఇజ్జత్ కూడా కొట్టబట్టనేవరా, ఇజ్జత్ పోదారా గట్ల అంటే మెల్లగా తోలుకరావద్దు ఇటు. మెల్లగా తీయే, దాంతో నీకు ఎందుకు వెళ్ళి గట్ల మాట్లాడితేనేవరా, నేను పోయి తీసుకొస్తా తీ. సప్పుడేక బుక్కెడు అన్నం తినిపోయి. ఆయన నాకు తెలియక అడుగుతా, మీరిద్దరు చెరో దిక్కు ఆగమాగం ఉండంగా ఆ కూడు నాకెట్లా నోట్లోకి పోతుందిరా? నీకు చెప్పుతే అర్థం అయితే లేదే, అది మన లోకంలో లేదే, మందు లోకంలో ఉందే. దిగినాక అత్త తీయే. అరే నీ మందులో మనపడయో ఇజ్జత్ కూడా కొట్టబడుతురేమరా, మరి ఎట్లా నాకు ఇట్లా అయితే? నేను పోయి మాట్లాడితే పొల్లు తిడుతుంది. నిన్ను తిట్టిందా? తిట్టుడు కాదు, కొట్టింది. నిన్ను కొట్టిందారా? కొట్టుడు కాదు, తన్నింది. ఓర్ని దీన్ని దుంపదేగా, నేనన్న కొట్టలేదు, నేనన్న తిట్టలేదు, అది కొడితే నేనే ఎత్తుకుంటారా ఇప్పుడు? అది మందు మత్తులు ఉంది తీయే, తెలివ కొట్టింది. దాన్ని కాదురా, ముందు నిన్నానాలే. నిన్ను సీరి చింతగింజలు పోతే అది ఆగ్రకత్తది, నువ్వు ఆగ్రకత్తవు. నేను పెట్టాలి నీళ్లు, దాన్ని తోలుకత్తా, అదే పెడతది నీళ్లు. నీకు దండం పెడతా, అప్పుడే పోయి ఎత్తుకుంటారా? తోలుకరావద్దా? నువ్వు చెప్తే నా మాట ఏంటో పో, నిన్ను కూడా కొడుతుంది, నీకు అప్పుడు మంచిగా ఉంటది. పో. కొడితే నేను ఊరుకుంటా అనరా? చెట్టు కింద అమ్మను గిర్ర 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 తింపుకుంటా కొడితే అప్పుడు దేవుడు కనబడాలి దానికి, తాగింది దిగిపోతుందిరా. అట్లా ఏత్తా, నీకు శాతనైతే లేదురా సావుట కుట్లోడా. పోతున్నాగో పో, నేనే పెట్టుకుంటా పో నీళ్ళు. అమ్మా అమ్మా ఇది ఎట్లా నవ్వుతుంది చూడు. ఇంట్లో ఏమైతుంది ఏం పోతుంది అని దీనికి సోయలేదు గాడిది.
దీనికి ఏమైనా ఏం పర్వాలేదు అన్నట్టు నవ్వుకుంటా. గింత పొద్దయింది, అగో ఏటో పన్నది, అగో గివన్నీ మాలతి, అగో నీ గుర్రలా మనవాడ నీకేమొచ్చింది మాలతి? ఏం పుట్టిందో దీనికో? ఏమన్నా ఒకళ్ళు కాకుండా వాళ్ళు వచ్చి వశపడలేను. ఎవరు దాకానేమో ఇద్దరు మొగోళ్ళ పొందుతున్నాడు. ఇప్పుడేమో కొత్తగా ఆడదాని కొంత ఏమవుతుంది. ఎవరిదేను ఏమో తాగిన వాళ్ళను విడిచిపెట్టాలి. మంచి ప్రశాంతంగా చెట్టు కిందకి వచ్చి కళ్ళు తాగివంటే ఏమో తాగేటోళ్ళకి ఇంత ప్రశాంతత లేకుండా చేస్తాంది. వాడు లోకం తగ్గిదాలు కదా. ఏంటిదే ఏడమన్నో నీ క్యాళ్ళు ఉన్నారా ఆడదానా? అబ్బాయి ఎవరివే మూతల్లానా పిడికెడు మిసాలు వచ్చినోడు కూడా గిన్నె బీర్ సీసాలు పెట్టుకొని తాగి పంటలేరు. నువ్వేమో గిన్నె తాగి పన్నావు పెంట మీద అన్నావా? నువ్వు ఎవరాకి ఇట్లా అన్నావు? నువ్వు ఏడవన్నవే. నువ్వేం ఆడదానివే? తాళ్ళలోకి పోయినోడు తల్లి తెచ్చినా రాడాట, ఈదుల్లోకి పోయినోడు ఇల్లు వాళ్ళా రాడాట. నువ్వు బాగా తాగినవు, నీకు ఇల్లు సోయలేదు, మన ఆకిలి సోయలేదు. ఇప్పుడు ఏడవన్నవే? బాజాలు అన్నావా? ఎవరు ఆకిట్లో అన్నవే నువ్వు? నీ కాలికున్నా అదే ఎవరు తెచ్చిపోసిండు? నీకు ఎవడు అలవాటు చేసిండే? అబ్బా గందుకేనేనా నేను డబ్బల 1000 రూపాయలు పెట్టుకున్నా, చూసే వరకు లేవు. నీ దొంగతనంలో మా అన్నవాడ ఏడ దొంగతనం చేసినవే? నువ్వు ఎప్పుడు తీసుకుపోయినావు నాకు గండ పడకుంటా. గందుకే నేను కొనుక్కొచ్చుకొని తాగినావు, సోయలేదే సప్పుడు చేయలేమే. ఈ వరదాకా వీడు వాడు ఎవతివే అని అంటివి కదనే. లేచి కూర్చుండే కట్టి ఇరుగుతుంది. ఇప్పుడు నీ క్యాలికి వస్తుంది, దిగిపోవాలి. కట్టె తెచ్చి కొంకుల పన్న చంపుతా. అమ్మా నడు, నీ అమ్మాయి నేర్పింది గిదేనా? ఓ తాగవద్దానా? నిన్నేనే అగో ఏమో సరి సప్పుడు లేదు, సప్పుడు చేయకమన్నది మళ్ళా. అబ్బో మంచిగా నిర్దాచి పన్నదేమో ఏవరిగా వెళ్ళిపోయా గురిగిలెత్త గరిగిపాయే అని ఏం ఎరకలేనట్టు ఏం సత్యపూస మళ్ళా ఏ తెలియనట్టే అన్నది. నీ అబ్బా మళ్ళా సీస అందుకొని సంపుడు చంపితే నా పీడ వీకు, నాకు ఒక్క సిత్తమాగు ఆగా. అమ్మా ఇప్పుడు నీ అయ్యను పిలిచి పంచాది పెడితేనే నీ రోగం తగ్గుతుంది. అమ్మా వింటున్నావా? లేవు గాడి అన్నది. ఇక ఇది నా మాట వినది. ఇక వాళ్ళ అయ్యను పిలుస్తా. ఇక చూడు ఎట్లా అన్నదో. ఆగు బిడ్డ, నీ పని అవుతుంది. ఇక బాగా పండని మంచిగా ప్రశాంతంగా చెట్టు కింద చల్లగా. అబ్బా ఎండ పాడువాడా, ఎండనేమో గిట్ల కొట్టబట్టే, ఇదేమో ఆడిది కాకపోయా గాడిది నన్నేమో గిట్ల తిట్టబట్టే ఆగమాగం చేయబట్టే. అప్పటి నుంచి ఇట్నే కూర్చున్నావే నేను వేయి నుంచి. ఆగో ఎట్లా నవ్వుతా చూడు. దానికి సోయి లేదు, క్యాలి లేదు, ఫోన్ మీదనే ఉన్నది. ఇది ఎట్లా రీతికి వస్తుందో రేపు? సప్పుడు చేయనే బా ఏందే పోసిని ఏందిరా మా అన్నవాడ? ఏమైందని నీకు ఇంకా ఏం మైకములు ఉన్నావు? నువ్వు ఫోన్ మైకములనే ఉంటావా? మరి ఏం చేయాలి? అయ్యో ఏం చేయాలంటది? వదినే అన్నను కొట్టిందే. వదినే అన్నను కొట్టిందే. అందుకేనా వాడు ఇందాక తేడాగా నడుచుకుంటూ వచ్చింది. అయ్యో మరి నువ్వు పోయి అడిగొచ్చినావా? ఆడిగా వచ్చినా గాని పొట్టుపట్టు దునిపచ్చినా గాని అన్నకు అందుకనే అట్లా వచ్చిండని నువ్వు లేచి ఆగమాగం తిరుగుతున్నావు ఆత్మగల్ల చెల్లె. అబ్బా ఎండ పాడుగాను ఎండనేమో ఒక్క తిరుగునే కొట్టబట్టే. ఏమైతుంది ఏం పోతుందా? నీకేమన్నా సోయి క్యాలి బుద్ధి గింతున్నదా? గాడి పెరిగినట్టు పెరిగింది గాని ఏం రీతి లేదు ఆడవిళ్ళ రీతి. వాడేమో పెళ్ళందని అనేడవ బట్టి నువ్వేమో ఈడ కూర్చుంటివి. ఇదేం కథ అన్నట్టుగానే వాళ్ళ అయ్యచ్చేమో ఏదో ఒకటి తిట్టిపోతాడు, అదేమో మానది తాగుడు. నువ్వు ఇప్పుడు వాళ్ళ అయ్యకు ఫోన్ చెయ్యి, వాళ్ళ అయ్య వచ్చినాక ఏదో గట్టిగానే చెప్పి తోలుకపోమ్మని చెప్తా. గిట్లయితే ఏమేడతాం? ఇక ఫోన్ చేయాల్సిన అవసరం లేదే, మామ ఆల్రెడీ వచ్చిండు, అన్నతోటి బయట మాట్లాడుతుండు. ఎప్పుడు వచ్చిండు? వానేవాడు పిలిచిండు? ఏమో తెలియదు కానీ మాట్లాడుతుండు.
వాని బుద్ధి పెద్దదే పో పిలవక ముందుకే వచ్చిండేమే ఊకో మాట్లాడదాం. అక్క 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 అనుకుంటా నోరు నిండా పిలుస్తావు. ఎంత కోపం ఉన్నా చల్లబడిపోవాలి నువ్వు పిలిచే పిలుచుడుకు. నీ బిడ్డ వేసే శాస్త్రాలేమో గిట్లున్నాయి. మంచిగా వచ్చినావు తీతాన్ని ఇవాళ ఏందో తాడా పేడో తేలిపోవాలి. ఈ కథ అయితే మేమే వెళ్ళదిస్తాం. ఏమైందక్క? కనబడుతుంది కూర్చోండు. ఏం జరిగిందంట ఏంది మామ? వదిలే అన్నను తన్నిందంట, వాడేమో అవస్థ పడుతుండు. అది కాదక్క, ఆలుమొగలు అన్నాక తన్నుకుంటారు, కొట్టుకుంటారు, కూడుంటారు, మనం పట్టించుకుంటాం అక్క అవన్నీ. అబ్బా ఎంత మంచి తమ్మి, ఎంత మంచిగా చెప్తున్నావు. తన్నిందాన్నేమో తప్పు పడతలేవు, తన్నించుకున్నోన్నేమో తప్పు పడుతున్నావు. నీది ఎక్కడ న్యాయంరా? అక్క అది మరి ఇలా కొత్తగానా? ఇన్ని రోజులు పాటు జరగనే బట్టి నువ్వు చూడే పడుతుంది. దానికి ఇట్లా అయితే ఎట్లా అక్క నువ్వు? అయితే ఇక నిత్త చచ్చటానికి ఎవడేడతాడు? ఇక నువ్వు గిట్నే ఏడువు అన్నట్టే కదా ఇప్పుడు. అదంతా కాదురా తమ్మి, నువ్వు నీ బిడ్డ నీట్గా తీసుకపో. అది తాగినా బుక్కినా నీ ఇంటికనే పంటది. ఎట్లా అక్క? ఏం మాట్లాడు? అగాధం తీసుకపోతారా? అగదం కాకపోతే నువ్వు నేర్పిన బుద్ధికి ఇదేనా? అంతా చెప్పకు, నేను మా బిడ్డతో మాట్లాడుతీ. ఏమో తీసుకోపో చూసినా వానికి ఎంత ఉన్నదో. ఓ బుర్ర బుర్ర పోతుండు. వాని బిడ్డను చేసుకునేదాకా నన్ను తిననియ్యలేదు, కూర్చుండనియ్యలేదు. అక్క నా బిడ్డ లక్ష్మీదేవత, లక్ష్మీదేవత వచ్చినట్టే నువ్వు చేసుకుంటే అని చేసుకునేదాకా పట్టుబట్టిండు. సప్పుడియక నీకన్నా చెయ్యకపోతే బిడ్డ నీకు చేసిన పిడవీకు ఇదేమి కోస నాకు. ఇక వాని కొడుకు నేను నియ్యమంటుండు. ఏం అడక తినోనికైనా ఇత్త గాని వాని కొడుకు నేను ఇయ్య. వాని గంతుంది రూబాబు. ఫోన్ తీయే ఊకో. ఏం పోనే ఇంత మనసున పడతలేదు. ఏమో ఏనుకో ఏం తెచ్చి నాకు కలుగా పెట్టిండు. అది ఎట్లా మారాలి ఏం కథ ఏమన్నా గాని వాని బిడ్డను వాడు దోలకపోయేదాకా నేను పట్టే పడతా. ఇది ఏడవన్నది చెట్టు కింద ఉన్నది అని చెప్పి అల్లుడు అల్లుడు అన్నట్టు చెట్టు కింద ఉన్నది. బాలతే వీడ పడ్డది, తాగి మనది. లేవు బిడ్డ లేవు, ఈ తాగుడే లెక్క లేవు బిడ్డ. మాలతే మళ్ళా మొబైల్ నేను బాబు బిడ్డ. లేవు లేవు లేవు, నాకెవరు బాబు? నేను బిడ్డ. అయ్యో లేవు బిడ్డ, చూస్తే ఎట్లా బిడ్డ? ఇక్కడ రోడ్డు మీద పడుకున్నావు. లేవు లేవు బిడ్డ. ఏమని మీరు నేను బిడ్డ బాబును. లేవు 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 బిడ్డ లేవు. చూస్తే బాగుండదు బిడ్డ. లేవు బిడ్డ, ఇంట్లో ఉందా బిడ్డ? నడు బిడ్డ లోపల రా బిడ్డ. ఇంట్లో నా చే పట్టుకున్నాను అట్లా కాదు బిడ్డ, ఇంట్లో ఉన్నా బిడ్డ. అయ్యో రెడీ పోరాడికెళ్ళి పో. నువ్వు పెళ్లి కాక ముందుకు మంచిగానే ఉంటావు కదనే. పెళ్లి అయినాక ఈ తాగుడు ఎవరు అలవాటు చేసిరే? నువ్వు ఏమంటే మీ అత్త ఆడి బిడ్డ నీ మొగుడు అందరు తిడుతురు బిడ్డ. నన్ను లోపలికో నా బిడ్డ. అత్త ఆడి బిడ్డ ఎవరి మీద నువ్వు ఏ రోడ్డు మీద పోకుండా నా కాడికి వచ్చినావు. చాలా పోతావా లేకపోతే తలకాయ కొట్టాలా? ఇది ఎంత చెప్పినా ఏంటట్లేదు. పోరా ఇజ్జత్ ఇస్తున్నావు కానీ బాపట మొగడాట తాగుదాం తాగుదాము. అవ్వ తాగి తాగి ఒక అరం వస్తాను. ఏమారా నొప్పి ఏమైనా చల్లబడ్డదా? పడ్డది. అరే ఏమైనా తిన్నావా లేదా? తిన్నది. నీకు చూస్తేనే అర్థమైతుంది ఎంతో తిన్నట్టుగా. అబ్బో దీని ఆత్మ చూడు. లేచి మరి కొంచెం అన్నం పెట్టుకొచ్చి తినమంట అని లేదు. తిన్నావురా తిన్నావా అని అడుగుతుంది. నువ్వు ఎట్లా పొడవు అవుతావో పో. కొంచెం ప్రశాంతంగా ఉండని. అట్లా ఎప్పుడు అన్న ఊక ఉరుతూనే ఉంటది.
మామ వస్తుంది. ఏమైనా తమ్మి బిడ్డ అది ఏ వారం ఎట్లున్నది? ఈ వారం ఏముందండి చెప్పాలక్క, అది నన్ను కూడా కొట్టుతాను మొబైల్. మీ అయ్యనే మీ బాబునే చెప్తే ఎవరు అంటుంది. జర రాగితే అల్లు లెక్క నా పరిస్థితి ఏమో. అంతే అంటావా తమ్మి? ఇక అంతే అక్క, ఇలా అనడానికి ఏమున్నది. ఇక అంతే అయితే ఇక పెట్టే వేడ ఇక బిడ్డ ఏమేమి ఉన్నాయో ఇక అన్ని చదువుకొని ఇక చల్లగా బస్ ఎక్కి ఇక నీ బిడ్డను తోలుకొని పోయి ఇక నాకు వశం కాదు, నాకు అద్దు. అరే చెప్తే నీకు అర్థమైతలేదా? అది మత్తులు ఉందని చెప్పంగా నువ్వు వింటలేవు. మామ నువ్వన్నా చెప్పరా? అదే మామ నువ్వన్నా చెప్పరా నువ్వు, నీకు పోతే ఏమైంది? తన్నింది మామ. కదా మరి నన్ను కూడా కనిపించుకోమంటావా? నువ్వు ఎంతైనా నానవు కదా. నానేవాడు ఆ అయ్యేవాడు బాబేవాడు అంటున్నది. ఏం లేదు తమ్మి ఇక చదువుకొని తోలుకొనే పో. అంటే అది కాదు కానీ అక్క, ఒక్కటి అడుగుతా. నా బిడ్డ మా ఇంటికా ఉండగా కూల్ డ్రింక్ కూడా తాగు, ఇది ఖచ్చితంగా బీర్లు తాగుతుంది, మందు తాగుతుంది, ఎవరైనా వాడు చేసిండు. మేము తాగు బిడ్డ, ఈ థమ్సాప్ తాగు, ఈ మందు తాగు, ఈ కోటర్ తాగు, ఈ బీరు తాగు అని మేం పోపించినాము తమ్మి, మేము అలవాటు చేసినాం తమ్మి. మరి ఎట్లా అలవాటు అయింది? ఏమో ఎట్లా అలవాటు అయిందో నాకేమెరక. అది దాయిపించినా, నేను దాయిపించినా, వాడు దాయిపించిండా? అవ్వా కుర్ర కుర్రే, అసలు దానికి తాగుని నేనే నేర్పించింది. నిజం మామ, నేనే నేర్పించిన. అరే అన్న నీకేమైనా బుద్ధి ఉందా రా? వదిలేకు నువ్వే తాగు నేర్పించి వదిలే చెడగొడతావా రా? బుద్ధుండు కాదే, దానికి ఒక కారణం ఉంది. కారణమా? ఏం కారణం చెప్పురా. మామ అసలు ఏం జరిగిందో తెలుసా నీకు?